హలో హాయ్ హోప్ యూఆర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు శ్యామ్. సో ఈరోజు నిఫ్టీ వచ్చేసి 300 పాయింట్స్తో 1.36% అయితే పడింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ అసలు టూ మచ్గా 1000 పాయింట్స్ ఒకనొక టైంలో 1200 1300 వరకు కూడా వెళ్ళింది. అండ్ ఫిన్ నిఫ్టీ 400 అండ్ సెన్సెక్స్ 900 అండ్ విక్స్ చూసుకుంటే 15 పైకి ఎక్కితే ఎగబాకింది. అండ్ ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి పర్సంటేజ్ చూసుకుంటే కనుక ఇది చాలా ఎక్కువ. 5.83 ఆల్మోస్ట్ 6% అనేది వోలటిలిటీ అనేది విక్స్ అనేది 6% అయితే పెరిగింది. అండ్ మిడ్ క్యాప్ కూడా కొంతవరకు డౌన్ అయితే అయ్యింది. అండ్ మనం మొన్నటి నుంచి అనుకుంటున్న లెవెల్స్ ఏవైతే 24,200 అండ్ 24,000 ఉన్నాయో, ఓకే, సో ప్రీవియస్గా ఉన్నటువంటి అంటే నిన్నటిది ఏదైతే లో ఉందో అంతకుముందు ప్రీవియస్గా కావచ్చు అండ్ అంతకుముందు ప్రీవియస్గా కావచ్చు, ఈ జోన్ ఏదైతే ఉందో ఒక్కసారిగా బ్రేక్ అవడం అయితే జరిగింది. స్ట్రైట్ అవే 23,800 నుంచి 23,559లో అయితే క్లోజ్ అయితే అయింది. ఇక్కడ మనం చూడాల్సిన పాయింట్ ఏంటంటే నిఫ్టీ ఈజ్ హోల్డింగ్ 23,500 లెవెల్స్. ఓకే, సో 23,500 అనేది చాలా చాలా మేజర్ సపోర్ట్ అండ్ అలాగే ఒక సైకలాజికల్ లెవెల్ కూడా. ఓకే, సో ఆల్మోస్ట్ చాలా వరకు వెళ్ళింది అండ్ మళ్ళీ వచ్చింది డౌన్ సైడ్. సో ఇక్కడ నుంచి కంప్లీట్గా మేకర్ బ్రేక్ లెవెల్. సో మనం అనుకున్నాము 23,500 కూడా, ఇది కూడా అంటే ఈ జోన్ తర్వాత ఉండేటటువంటి మేజర్ సపోర్ట్ ఇది అనేసి. సో తర్వాత ఉండేటటువంటి సపోర్ట్ చూసుకుంటే కనుక 23,250, అలాగే ఇంకా ఫైనల్గా ఉండేటటువంటిది 23,000 అయితే మనకి ఇక్కడ వరకు కనిపిస్తుంది. అంటే ఇంకొక 500 పాయింట్స్ అయితే పడ్డానికైతే ఛాన్స్ ఉంది. ఎప్పుడు అంటే కనుక రేపు ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయితే కనుక స్ట్రైట్ అవే మార్నింగే 9:30 లోపల 23,500 కూడా బ్రేక్ చేసి కిందకు వచ్చింది అంటే కనుక డెఫినెట్గా మనకి ఇంకా సెల్లింగ్ ప్రెషర్ అనేది ఇంకా ఎక్కువ అవ్వడానికైతే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. ఈవెన్ డిఏఎస్ కొంటున్నా సరే లైక్ ఎఫ్ఐఎస్ మాత్రం వాళ్ళ సెల్లింగ్ ఆపట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా కొంచెం ఎక్కువ చేశారని కూడా మనకు అర్థమవుతుంది. కొంతవరకు ఫండ్స్ని చైనా మార్కెట్స్ కానీ యుఎస్ మార్కెట్స్ కానీ ట్రంప్ వచ్చాక కొంతవరకు బుల్లిష్ ఉంది కాబట్టి, సో ఎవరికైనా మన సొంత దేశం అనేసరికి కొంత ఇది ఉంటుంది కాబట్టి, సో అక్కడ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి కాబట్టి సో దాంట్లోకి తరలించకపోతున్నారు. సో బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి మనం ఈ ట్రెండ్ లైన్ అయితే ఫస్ట్ టైం అయితే బ్రేక్ అయితే అయ్యింది. సో నిన్న మనం అనుకున్నటువంటి మేజర్ సపోర్ట్, ఫస్ట్ సపోర్ట్ ఏదైతే ఉందో 50,800 బ్రేక్ అయింది. తర్వాత ప్రీవియస్గా ఉన్నటువంటి స్వింగ్ ఏదైతే ఉందో సో అది కూడా టేకెన్ అవే 58,800, 400 కూడా బ్రేక్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ ఏదైతే సపోర్ట్ ఉందో ప్రీవియస్గా ఇక్కడ చూసుకుంటే కనుక ఈ జోన్లో 50,000 లెవెల్ దగ్గర హోల్డ్ అయితే చేస్తుంది. సో నిఫ్టీలో ఎలాగైతే 23,500 మేజర్ లెవెల్ అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా 50,000 వచ్చేసి మేజర్ లెవెల్. సో ఇది కంప్లీట్గా మేక్ ఆర్ బ్రేక్ లెవెల్లో అయితే రెండు ఇండెక్సెస్ కూడా ఉన్నాయి కంప్లీట్గా. ఓకే, సో ఇప్పటికిప్పుడే 1 క్యాండిల్తోనే మనకి పొజిషనల్గా పుట్స్ మనం ప్లాన్ చేసుకోవచ్చా, కాల్ సెల్ చేసుకోవచ్చా అంటే బిగ్ నో. సో ఎప్పుడైనా సరే దీనికి ఫాలోఅప్ క్యాండిల్స్ అనేవి రావాలి. సో రేపు మార్నింగ్ సేమ్ నిఫ్టీకి అయితే ఎలాగైతే 23,500 9:30 లోపల బ్రేక్ అయ్యింది అనుకున్నామో, సేమ్ 50,000 కూడా ఫస్ట్ గ్యాప్ డౌన్ అవడంతో మళ్ళీ కూడా ఒక గ్యాప్ డౌన్ అయ్యింది అనుకుందాం, ఒక 200-300 పాయింట్స్ దగ్గర. ఓకే, మళ్ళీ అగైన్ ఒక బౌన్స్ వచ్చినా సరే 50,000 దగ్గర నుంచి మళ్ళీ రిజెక్షన్ వచ్చి కిందకు చేయాలి. సో అప్పుడు ఇంకా మనకి కన్ఫర్మ్ ఆ రోజు అయితే మ్యాక్సిమం పుట్ సైడ్ ఎక్కువ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి అనేసి. సో ఈరోజు ఇంత పెద్ద క్యాండిల్, ఈరోజు ఒక విశేషం కూడా ఉంది. ఏంటి అంటే మీ అందరికి తెలిసిందే, వీక్లీ మనకి ఎక్స్పైరీస్ ఈ రోజుతో కంప్లీట్గా బంద్ అయిపోతున్నాయి. సో లాస్ట్ వీక్ అనమాట. సో ఐ థింక్ ఆప్షన్ బయర్స్కి కావచ్చు సెల్లర్స్కి కావచ్చు మంచి మూమెంటం అయితే ఇచ్చింది. కంప్లీట్గా మార్నింగ్ నుంచి కూడా మార్నింగ్ కొద్దిగా గ్యాప్ అప్ అయ్యి కొద్దిగా అటు ఇటుగా వెళ్ళినా సరే బట్ సస్టైన్ అవ్వలేదు, కంప్లీట్గా డౌన్ సైడ్ అయితే వచ్చేసింది. సో ఇది డైలీ టైం ఫ్రేమ్లో మనకి కనిపిస్తున్న క్యాండిల్స్. సో రెండు కూడా మంచి సాలిడ్గా రెడ్ క్యాండిల్స్ అయితే వచ్చాయి. అండ్ సెన్సెక్స్లో కూడా ఏదైతే బేస్ ఏదైతే ఉందో 78,400 లెవెల్స్, సో అది కూడా బ్రేక్ అయితే అయ్యింది. అండ్ రేపు మనకి సెన్సెక్స్ అలాగే నిఫ్టీ కూడా రెండు కూడా ఎక్స్పైరీస్ ఉన్నాయి. సో రెండు కూడా కొంచెం కేర్ఫుల్గా ఉంటే రేపు కూడా కంప్లీట్గా ట్రెండింగ్, లేకపోతే కంప్లీట్ మ్యూటెడ్. సో ఈరోజు ఐ థింక్ చాలామంది మంచి
మంచిగానే పర్ఫామ్ చేశారు అనుకుంటున్నాను. ఈవెన్ ఆప్షన్ బయర్స్ కూడా చాలా మంచి ఛాన్స్ ఇచ్చింది బ్యాంక్ నిఫ్టీలో కూడా. ఓకే, సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అలాగే సెన్సెక్స్ 3 కూడా లైక్ బయింగ్ జోన్, సెల్లింగ్ జోన్స్ అండ్ నో ట్రేడ్ జోన్స్. అండ్ ఓఏ డేటా ఎలా ఉంది, బీటీఎస్టీ ఏమి ఇచ్చామనేది ఒకసారి అయితే వీడియో అయితే తెలుసుకుందాము. అండ్ ఇప్పుడే జస్ట్ సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్ వీడియోని అయితే రిలీజ్ చేశాము. అండ్ కమెంట్స్ చూస్తుంటే కనుక పిచ్చ హ్యాపీ, ఒక కైండ్ ఆఫ్ సోల్ హ్యాపీనెస్ ఉంటుంది కదా. మీ కమెంట్స్ అయితే యూ గైస్ ఆర్ మేడ్ మై డే. సో ఇంకా మాటల్లో చెప్పలేను అనమాట, అంత హ్యాపీనెస్ అయితే. మీ కంగ్రాట్స్ చూసిన తర్వాత ఎమోషనల్గా మీరు రాసే అక్కడ ఆ వర్డ్స్ చాలా చాలా టచింగ్గా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ గాడ్ యూనో నాకు ఈ ఛాన్స్ ఇచ్చి యూట్యూబ్ ద్వారా, ఈ వీడియోస్ ద్వారా నన్ను మీకు పరిచయం చేయడం అండ్ మనం ఇంతలాగా ఒక బాండింగ్ ఏర్పరచుకోవడం అనేది కూడా ఐఎమ్ ఫీలింగ్ వెరీ లక్కీ. థ్యాంక్ యూ గాడ్ అండ్ థ్యాంక్స్ మార్కెట్ అండ్ థ్యాంక్ యూ ఆల్. సో వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. సో నిఫ్టీ చూసుకుంటే కనుక మనకి ఫస్ట్ ఏదైతే ఉందో నో ట్రేడింగ్ జోన్ 23,634 అండ్ 500 విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఇప్పటిదాకా మాట్లాడుకుంటున్నాం కదా. సో మార్నింగ్ కనుక ఇది బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 23,449 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 23,394 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 23,346. ఓకే, అండ్ అప్ సైడ్ వచ్చేసి 23,634. ఇన్ కేస్ ఒకవేళ మనకి ఏదైతే ఒక సపోర్ట్ ఉందనుకుందాం, ఓకే, ఇక్కడ నుంచి మనకి బౌన్స్ అవ్వాలి అనుకుని ఉంటే కనుక డెఫినెట్గా మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి అగైన్ ఒక బౌన్స్ తీసుకున్న తర్వాత మాత్రమే వెళ్తుంది. సో అంత కంగారుగా ఇన్ కేస్ ఒకవేళ మనకి ఇక్కడ నుంచి రివర్సల్ వెళ్తుంది అంటే కనుక పొజిషనల్గా అయితే ఇమీడియట్గా ప్లాన్ అయితే చేయొద్దు. ఇంట్రాడే ఈజ్ ఓకే. సో పొజిషనల్గా వెళ్ళాలి అనుకుంటే కనుక ఈ డిప్ కోసం అయితే వెయిట్ చేయండి. అంటే ఫస్ట్ మూవ్లోనే కొనకుండా కొద్దిగా మళ్ళీ వచ్చి రీటెస్ట్కి వచ్చినప్పుడు ఈ ఏరియాలో తీసుకుంటే మనకి ఒక డబ్ల్యూ ప్యాటర్న్ కన్ఫర్మేషన్ కూడా వస్తుంది. సో స్టాప్ లాస్ కూడా చిన్నగానే ఉంటుంది. సో అది ప్లాన్ చేసుకోండి. అండ్ ఒకవేళ 23,600 కూడా బ్రేక్ చేసింది అనుకుంటే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 23,700 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 23,799 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 23,897 అయితే మనకి టార్గెట్స్గా అయితే ఉన్నాయి. సో ఒకసారి సెన్సెక్స్ ఒకసారి చూసేద్దాం. సో సెన్సెక్స్ కూడా అనుకున్నట్టు మేజర్ సపోర్ట్ లెవెల్స్లోనే ఉన్నాయి. అండ్ 77,900, 77,600 ఈ కంప్లీట్గా నో ట్రేడ్ జోన్స్. అండ్ 78,000 వచ్చేసి మనకి ఫస్ట్ టార్గెట్, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 78,253, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 78,493. ఒకవేళ ఇన్ కేస్ సెల్లింగ్ ప్రెషర్ కంటిన్యూ అయ్యింది అనుకుంటే కనుక 77,600 కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక 77,327, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 77,047 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 76,758, అలాగే టార్గెట్ 4 కూడా. ఎందుకంటే ఈరోజు మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ఇచ్చిన 3 టార్గెట్స్ కూడా డౌన్ సైడ్ వెళ్ళిపోవడమే కాకుండా ఇంకా భారీగా వెళ్ళింది. సో ఇన్ కేస్ ఒకవేళ వస్తే కనుక నెక్స్ట్ సపోర్ట్ ఇదే అనేసి మనకు తెలుస్తుంది, 76,482. ఓకే గైజ్, ఇంకా లైవ్ ట్రేడ్స్ అయితే సూన్ నేను అనౌన్స్ చేస్తాను. సో ఇంకా కొన్ని సెబీ ఆర్ఏ అయ్యాక కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే ఫాలో అవ్వాల్సిన రూల్స్ చాలా ఉంటాయి. సో అవన్నిటినీ ఒక్కొక్కటిగా సెట్ చేసుకొని చేసేది ఉంది. ఇమీడియట్గా అంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ డేస్లో అయితే కష్టము. మోస్ట్లీ డిసెంబర్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ లోపు నేనైతే గ్రూప్ని అయితే స్టార్ట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. సో అప్పటి వరకు ప్లీజ్ బేర్ విత్ మీ. అండ్ 50,425 అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 50,096 ఏదైతే మనం మాట్లాడుకున్నామో మేజర్ లెవెల్. సో ఇది కూడా బ్రేక్ అయింది అనుకుంటే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 49,912 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 49,800, అలాగే 49,678 యాజ్ ఎ టార్గెట్ 3. సో మార్నింగ్ కనుక 425 కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే ఫస్ట్ టార్గెట్ వచ్చి 50,588 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 50,794, అలాగే ఫైనల్ టార్గెట్ వచ్చి 51,009 అనేది మనకి ఫైనల్ టార్గెట్స్కి అయితే ఉంది. అండ్ ఈరోజు అయితే వీటీఎస్సీ అయితే ఇవ్వలేదు.
ఎందుకు ఇవ్వలేదు అంటే కనుక లైక్ డేటా ఒకటి మెయిన్, ఇంకోటి ఏంటంటే ప్రైస్ యాక్షన్లో మేక్ ఆర్ బ్రేక్ లెవెల్లో ఉంది. సో ఇంత గణం పడ్డాక ఆబ్వియస్లీ ఒక పుట్ సైడే వస్తుంది. బట్ పుట్ సైడ్ కూడా కంప్లీట్గా లాస్ట్ మినిట్లోనే ఒక 300 to 400 పాయింట్స్ కూడా మనకి బ్యాంక్ నిఫ్టీ అప్ మూవ్ అయితే వెళ్ళడం జరిగింది. సో అందుకని కైండ్ ఆఫ్ ఇండస్ట్రీగానే ఉంది. సో రేపు మనకి కన్ఫర్మ్ అయితే అవుతుంది. సో వీక్లీ డేటా వచ్చేసి అంటే మంత్ ఎండ్, నవంబర్ మంత్ ఎండ్ డేటా వచ్చేసి 12.9 to 14.62 ఉంది. సో ఇక్కడ పుట్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి స్లైట్లీ. ఓకే, నియర్ మంత్ అంటే నెక్స్ట్ డిసెంబర్ మంత్ ఎండింగ్ది, జనవరి ఎండింగ్ది చూసుకుంటే కనుక 1.5 to 1.48. నిన్న మనం డేటా చూసుకుంటే కొంచెం చాలా డిఫరెంట్గా ఉండే. ఓకే, 80,000 అట్లా డిఫరెన్స్ ఉండే. బట్ ఇక్కడ మాత్రం చూసుకుంటే కనుక ఓన్లీ 10,000 మాత్రమే ఉంది మంత్లీ మాట్లాడుకుంటే కనుక. ఓకే, ఇది కూడా కొంచెం పుట్స్ ఎక్కువ ఉంది అండ్ కాల్ సైడ్ అయితే తక్కువ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే డేటా కూడా మిస్ మ్యాచ్గా ఉంది. ఓకే, ఎగ్జాక్ట్గా ఒక డైరెక్షన్ అనేది మనకి సజెస్ట్ అయితే చేయట్లేదు. సో బెటర్ వెయిట్ ఫర్ నెక్స్ట్ డే క్లోజింగ్. సో దాన్ని బట్టి మండే నుంచి మనకి డైరెక్షన్ అనేది సెట్ అయితే అవుతుంది. అండ్ రేపు నిఫ్టీ, సెన్సెక్స్ రెండు కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ డే అంటే ఫ్రైడే వచ్చేసి మనకి మార్కెట్స్ పనిచేయవు గురునానక్ జయంతి సందర్భంగా. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సీ యూ ఆల్ టుమారో అండ్ ద సేమ్ టైమ్. మీ తెలుగు ట్రెడిషన్. జై హింద్.